సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు మధ్యాహ్నం భోజనం పథకంపై చేసిన వ్యాఖ్యలు చాలా గర్హనీయం. అంటే ఆయన ఇంకా ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నప్పుడు కూడా మనుధర్మమే ఇంకా రాజ్యం వెళ్తుందనే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఈ ప్రస్తుత వ్యవస్థలో అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అసలు ఈ మధ్యాహ్నం భోజనం పథకం అనేది ఎందుకు పెట్టారు? ఈ పూర్వాపరాలన్నీ మనతో చర్చించేందుకు మనతో ఉన్నారు మహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటరు. అట్లాగే ఆయన బై ట్రైనింగ్ హీజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. నమస్కారం అండి మహేశ్వరరావు గారు. అదేనండి, ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఈ మధ్యాహ్నం భోజనం పథకం మీద చాలా గర్హనీయమైన కామెంట్స్ చేశారు. యాక్చువల్గా మధ్యాహ్నం భోజనం పథకం ఎందుకు పెట్టారు? ఇప్పుడు స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం. ఇప్పుడు పేద వర్గాలకి ఇప్పుడు ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళకి భోజనం ఆ టైంకి వండి పెట్టే పరిస్థితి ఉండదు, అందువల్ల వాళ్ళ స్కూల్కి రారు. పేదల్ని చదువు సంక్షేమంలో భాగంగా పెట్టారు, కానీ అదేదో ఆషామాషిగా పెట్టినట్టు వాళ్ళందరూ ఊరికనే ఏదో మంది సొమ్ము తింటున్నట్టు ఆయన మాట్లాడారు. దీని మీద మీ వ్యాఖ్య ఏంటి? జనరల్ గా ఇక్కడ మనం చూసే విధానం ఎందుకోనో డిఫరెంట్ గా ఉందనేది చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన కొంచెం చాదస్తం ఉండి లేదా భాష అట్లా వాడాడు, అది వాడకూడదు యాక్చువల్గా. కానీ రియల్ గా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రోజు ఆయన ఒక గుడ్డు పెట్టాడు, అలా మెనూ మెయింటైన్ చేశాడు. ఈయన ఇంకొక మెనూ మెయింటైన్ చేశాడు, ఇంకొక 2 గుడ్లు పెడుతున్నాడు. ఈ గుడ్లు పెట్టారా, ఈ మెనూ పెట్టారా, ఇది రియల్ చర్చ అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరూ కూడా. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా బాధ్యత ఇవన్నీ బాధ్యత. అంటే విద్య ప్రొవైడ్ చేయటం ప్రభుత్వ బాధ్యత. అంటే ఢిల్లీ స్థాయిలో కార్పొరేట్ స్కూల్ కట్టాలి, ఆ కార్పొరేట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ప్రైవేట్ వాటిలో ఉన్నట్టు ఉండాలి. అది పేదోడికైనా ఎవరికైనా అది బాధ్యత. అలాగే అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉన్నాయా లేదా అది ప్రొవైడ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి. సో వాటి చర్చ ఎక్కడా లేదు. అంటే ఈ ప్రభుత్వ స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ప్రభుత్వ స్కూల్లో రిజల్ట్ ఉందా లేదా, ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్కి పోటీగా ఉందా లేదా, ప్రభుత్వ స్కూల్లో జాయినింగ్ ఎందుకు తగ్గుతున్నాయి, వీటి మీద చర్చ లేదు. పోనీ ప్రభుత్వ స్కూల్కి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందా, వాటి మీద చర్చ లేదు. ఓన్లీ ఆయన ఒక గుడ్డు పెట్టాడు, నేను 2 గుడ్లు పెట్టాను, ఇదే చర్చ, ఇదే ఆర్భాటం. మొత్తం కూడా ఏంటంటే ప్రచారం తప్ప ఏమీ లేదు. రెండు ప్రభుత్వాలు కూడా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడ ఇంకా నేను చెప్పదలుచుకుంటా ఉంది, ఆయన అన్నది ఆయన జనరల్ గా మీరు మనుధర్మం అది ఇది అన్న జనరల్ గా ఆయన మాట్లాడిన అన్ని చూస్తే వాళ్ళని కూడా ఇంక చెప్పాలంటే ఓన్ క్యాస్ట్ కూడా వివక్ష మీద, ఆటి మీద, ఇటు మీద, స్త్రీ మీద చేసి ఇటు మీద కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఏదైనా ఆయనకి మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నేను అంటుంది ఒక వాక్యని విశాలంగా చూడటం అనేది చాలా అవసరం. అంటే నేను ఆయన అన్నిందాన్ని సమర్థించడం, కోడు గుడ్డ గిడ్డ ఇవన్నీ చూడటానికి ఉన్న దాంట్లో పరమార్థం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, పేదోడుకి ఫుడ్ పెడతానని చర్చ అవమానకరం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ చర్చ, ఈ ప్రచారం అవమానకరం కాదని అడుగుతా ఉన్నాను. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మీరందరూ. వాళ్ళ యజమానులు అయినప్పుడు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు నేనున్నాను, మా పిల్లోడు స్కూల్కి పంపిస్తే ఒక గుడ్డు పెట్టా, 2 గుడ్లు పెట్టా, గుడ్లు బాగా పెట్టారో లేదని నా జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు వస్తారో నేను అవమానం ఫీల్ అవుతాను. నేనంటే అవమానం ఫీల్ అయినట్టే పేద వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆత్మగౌరవంగా బతకాలనుకున్న ఎవరు కూడా నేను పెట్టా వాళ్ళు తింటున్నారు, నేను పెట్టా వాళ్ళు తింటున్నారు చర్చ అవసరమా అనేది నేను చెప్పదలుచుకున్నాను. దాని ప్రాసెస్ దానికి వెళ్ళాలి. గుడ్డు ఉందా లేదా 2 గుడ్లు ఉన్నాయా లేదా బ్రేక్ఫాస్ట్ పెట్టారు దాన్ని వెళ్ళాలి. దాన్ని ఎక్కువ ప్రచారం తీసుకొచ్చి పేదోడిని కూటికాడే ఆపేస్తున్న పరిస్థితి ఒక దుర్మార్గమైన చర్య. దీని మీద ఇంకా చెప్పాలంటే గరికపాటి గారు అన్నారు కాబట్టి, ఆయన బ్రాహ్మణులు అయ్యారు కాబట్టి మళ్ళీ మనం భావజాల బందీ అంటాం. నేను జనరల్గా ఇది భావజాల బందీనే అంటాను. అంటే మనకి ఒకే ఇల్లు నచ్చినప్పుడు వ్యతిరేకంగా తీసుకునే విధానం, లేదా ఇంకో కులం నచ్చలేదు వ్యతిరేకంగా తీసుకునే విధానం, లేదా మతం నచ్చకపోతే వ్యతిరేకంగా తీసుకునే విధానం. సపోజ్ మొన్నగా అభివృద్ధి తాలూకా భూములు తీసేసుకుంటున్నారు, అది అంటే ఆ కమ్యూనిస్ట్ అంతే మాట్లాడతారండి అన్నాడు. అంటే
ఒక భావజాల బందీలో జనాలందరూ కూడా 90% అంటే ఉండిపోయారు. అంటే ఇప్పుడు అంటే గరికపాటి కూడా చర్చ అప్పుడు కూడా రూట్ లెవెల్ రావట్లేదని నేను అంటే ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. గరికపాటి కూడా ఒక భావజాలంలో బందీ అయ్యాడనే ఉద్దేశంతో నేను మనధర్మం అని మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు మీరు సో చెప్పింది ఇప్పుడు కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు పార్టీలు ఏదో మధ్యాహ్నం పూట్ల భోజనం పెట్టి వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టినట్టు వాళ్ళ ఫోటోలు వేసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. దాన్ని విమర్శిస్తే తప్పులేదు. కానీ ఆయన బేసిక్గా ఈ మధ్యాహ్నం పూట్ల భోజనం పెట్టమా, భోజనం కోసం వస్తారా, మీరే శోభన పెళ్లి కొడుకుల్లాగా ఇప్పుడు లేదా చదవరా, ఇవన్నీ మాట్లాడుతుంటే అవి అట్టడుగు వర్గాలకి, మీకు తెలుసు పల్లెటూరులో నాకంటే మీకు బాగా తెలుసు రూరల్ సో ఇప్పుడు నేను అదే ప్రశ్న సార్ మిమ్మల్ని రూరల్ అడుగుతా ఉంది. బ్యాక్గ్రౌండ్ నుంచి నేను అదే వాళ్ళు ప్రశ్న అడుగుతా స్కూల్కి ఉన్నా. రావాలి అంటే స్కూల్కి ఆ కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు పంపాలంటే ఇప్పుడు కొంచెం పరిస్థితి మీద మెరుగుపడింది, కానీ ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది. ఆ, అందుకని ఇప్పుడు దాని మీద విమర్శ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను సార్ ఇక్కడ సమాజంలో ఫేజెస్ ఆఫ్ మనం చూస్తాం లైఫ్ టైం. అంటే 1984లో మధ్యాహ్న భోజన పథకం కానీ, ₹2 కిలో బియ్యం పథకం కానీ సూపర్ హిట్ పథకం అది. ఎందుకంటే ఆ టైంలో ప్రకాశం జిల్లా కానీ లేదా ఏరియాలో ఫుడ్ భద్రత లేదు. ఈ రోజు దేశంలో ఫుడ్ భద్రతకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆహార భద్రత దాటిపోయింది. ఎందుకంటే సో ప్రభుత్వం తాలూకా లేదా ఎర్నింగ్ అని అవన్నీ ఉన్నప్పుడు ఈ రోజు ప్రజలు చూస్తా ఉంది ఫుడ్ భద్రత గురించి కాదు. వాళ్ళు చూస్తా ఉంది పిల్లోడికి విద్య లేదు, విద్య లేదు. వాళ్ళు ఆనాడు ఎప్పుడైతే ఉన్నారో ఈ పని చేసుకుని వీళ్ళందరికీ ఫుడ్ ఇబ్బంది కాదు. సో ఇక్కడికి వచ్చిన ఏంటంటే దాన్ని దాటి వాళ్ళకి విద్య అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయి కొడుకు విద్య ప్రొవైడ్ చేయాల్సిన చర్చ అది రానియకుండా 1984లో జరిగిన చర్చ మీరు ఇప్పుడే అన్నారు. పేదవాడికి మధ్యాహ్నం అన్నం లేకపోవడం వల్ల మధ్యాహ్నం పథకం పెట్టారు అవన్నీ. ఇవన్నీ జనరల్ గా మీరు రూట్ లెవెల్కి వెళ్ళి కానీ చూస్తే ఏ పేదవాళ్ళు అయినా ఏ కూలి చేసుకున్న వాళ్ళు అయినా ఈ రోజు పిల్లలకు అన్నం పెట్టుకోలేని స్థితిలో లేరు. మోస్ట్లీ ఎక్కడో కొద్ది గొప్ప ఉన్నారు. ఆ ఆ పర్సంటేజ్ ని చూపించడం కన్నా కూడా వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకోగలరు, వాళ్ళ పిల్లలకి అన్ని పెట్టుకోగల స్థితిలో ఉన్నారు. వాళ్ళు కోరుతా ఉంది ప్రభుత్వాన్ని, అయ్యా నా కొడుకుని సో గవర్నమెంట్ స్కూల్లోనే ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వండి. అది నేను చేస్తా ఉంది ఢిల్లీలో. మా ఢిల్లీలో మేము అసలు ఈ చర్చ చేయం, గుడ్డు పెట్టామా అవి పెట్టామని చర్చ చేయం. సో పిల్లలు అందరూ ఈక్వల్ గా అందరికి వెళ్ళిన వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ పెడతాం. హాస్టల్ పెట్టండి, చైతన్య నారాయణ లాగా హాస్టల్ పెట్టండి ప్రభుత్వం కూడా. అక్కడ క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి, వర్కౌట్ చేయండి. అవి బయటికి చెప్పకూడదు నేను అంటుంది అది. ఇప్పుడు మేము చైతన్య నారాయణ వెళ్ళంగానే చైతన్య నారాయణ 2 గుడ్లు పెట్టాను 3 గుడ్లు పెట్టాను నేను ఎన్ని చెప్తా ఉంటే నేను అవమానం ఫీల్ అవుతాను. మా ఇంట్లో నేను పెట్టట్లేదేమో అక్కడ పెడుతున్నారేమో అనేది అవమానం ఫీల్ అవుతాను. యాజ్ ఎ ఫాదర్ గా నాకు ఆ చర్చ కాదని కావాల్సింది. నాకు కావాల్సిన చర్చ నా కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకుతో పాటు ఆ స్టాండర్డ్ లో చదువుతున్నాడా లేదా, ఆ స్టాండర్డ్ చదువుతాని మీద చర్చ పెట్టారా లేదా, ఆ చర్చ ప్రాముఖ్యత వస్తుందా లేదా. మీరు చెప్పే గరికపాటి గారిని తిట్టేవాళ్ళు లేదా గరికపాటి గారిని సమర్థించే వాళ్ళు ఇవన్నీ కూడా నేనేమంటానంటే భావజాల బందీలో ఉండి పేదోడికి అవసరమైన చేయట్లేదు. పేదోడికి సంక్షేమం ఏది ఏ ఫీజులో అవసరమో ఇప్పుడు బేసిక్ నీడ్స్ లేవు, ఫుడ్ లేదు, ఇల్లు లేదు, ఆ ఫేజ్ దాటిపోయాం. రెండో నీడ్ అనే విద్య వైద్యం ఈ 2 కావాలి పేదవాడికి. ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఆల్మోస్ట్ 80% ఫుల్ అయిన ఈ టైంలో రెండో దాని గురించి డిస్కస్ చేయకుండా బేసిక్ నీడ్స్ కాడ ఉండి దాని గురించి డిస్కస్ చేస్తూ నేను వచ్చే 2 గుడ్లు ఇస్తున్నా, ఆయన వచ్చే మెనూ మెయింటైన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ మొత్తం ఒక క్యామ్ అయితే వెళ్ళి అడావుడి తప్ప ఏముంది రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో. నిన్న కూడా తెలంగాణలో మధ్యాహ్నం పొద్దునపూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టండి సార్, మీరు రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టి పిల్లలు పెట్టండి, కానీ ప్రచారం వద్దు. అది ఆయన పెద్ద ఆయన కాబట్టి చెప్పడంలో ఆయనకి ఏంటంటే ఇదే కాదు, మీరు ఈ అంశమే కాదు, వాళ్ళ తాలూకా స్త్రీ అలా ఉండాలి, హిందూ మతం ఇలా ఉన్నారు అలా ఉన్నారు ముఖం మీద మాట్లాడిన వ్యక్తి ఆయన. ఆ రోజులు ఇలా ఉన్నారు మరి ఆ కులాన్ని ఆయన వ్యతిరేకించినట్ట, హిందూ మతాన్ని వ్యతిరేకించినట్ట కాదు. అంటే ఒక ప్రశ్న అండి, మధ్యాహ్నం భోజనం పథకం అనేది రిలవెన్స్ కోల్పోయింది, దాన్ని మించి చేయాల్సిన అవసరం ఉందని మీరు అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్తా చర్చ అది రావాలండి. అందరం కోరుకునేది ఏంటంటే ఇప్పుడు అమెరికా లాగా లేకపోతే ఇంగ్లాండ్ లాగా ధనికుడు పేదవాడు అందరు కూడా ఒకే స్కూల్కి, అంటే ఒకే రకమైన స్కూల్కి వెళ్ళే ఇది కావాలి. కానీ మధ్యాహ్నం భోజనం పథకం అనేది రిలవెన్స్ కోల్పోయింది అని అంటారా మీరు? రిలవెన్స్ కాదు, అవమానిస్తున్నారు అంటాను. నా కొడుకు నేను సపోజ్ నేను పేదవాడిని అనుకోండి,
నా కొడుకు నేను ఇంట్లో పుట్టు పెట్టుకోగలను. నన్ను తీసుకెళ్లి మధ్యాహ్నం భోజన పథకం అనేసి ఒక గుడ్డు పెట్టి ఈ గుడ్డు పెట్టా చూపిస్తా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందండి. ఓ ఫాదర్ గా నా కొడుక్కి ఇది పెడుతున్నా అంటే నా కొడుకు అడుక్కునే వాళ్ళ చూపించడం కాదు కదా, తప్పు కదా అది. నువ్వెవరో చెప్పడానికి, నువ్వు మా ఓట్లతో గెలిచిన సేవకుడు అంటే, నువ్వు యజమాని ఓటేసిన ప్రజలు, ఈ వీళ్ళు 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 కట్టే పన్నులు, వీళ్ళు కట్టే ట్యాక్స్లు నీ జేబులో నుంచి తీసిస్తున్నావా? నువ్వు ఇలా ఉన్న రాచరికంలో ఇట్లా ఇసిరేస్తారు. అప్పుడు బ్రిటిష్ ఇండియాలో వీళ్ళు కాయిన్స్ ఇసిరేసేవాళ్ళు నల్లోళ్ళకి, అలాగే రాచరికంలో కూడా ఆయన ఇట్లా ఇసిరేస్తే అయ్యగారంటే చేయబడుతుంది. ఈ రోజు పోయి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మా ప్రకారం నువ్వు పని చేయకుండా నా కొడుకు నేను గుడ్డు పెట్టాను ప్రచారం చేసుకుంటూ, ఇది ఒక తప్పుడు సంస్కృతి. దీంట్లో నేనేమంటానంటే, దీన్ని చర్చకు తీసుకురాకుండా 24 గంటలు భావజాల బందీలు వచ్చేసేకి ఆయన మనుధర్మం బ్రాహ్మణాలు కాబట్టి మనుధర్మం. మరి ఇదే ఎస్ఆర్ఎన్ శంకర్ బ్రాహ్మణే కదండి, ఎస్ఆర్ఎన్ శంకరన్ బ్రాహ్మణే కదా, అలాగే శ్రీశ్రీ బ్రాహ్మణే కదా. ఎందరో మహానుభావులు ఉన్నారు సార్. ఈ రోజు కూడా కులంగా సమస్య, వివక్ష కులంగా సమస్య. ఈ రోజు బ్రాహ్మణ్స్ లో చాలా మంది కడుపేద ఉన్నారు. మీరు విజయవాడ దుబ్బగుడి గారిని చూసుకొస్తే ఒక పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులకి కుటుంబం గడవని పరిస్థితి కనపడతా ఉంది చూస్తా ఉంటే. పేదరికం వేరు, సో వివక్ష వేరు. పేదరికం సో వేరు, వివక్ష వేరు. ఇది మనం చూసుకోవాలి. నేను చెప్పే పేదలనే భాష వాడుతున్నాను. ఆ పేదల్లో ఒక బ్రాహ్మణ ఆయన ఉంటాడు, ఒక అమ్మాయిన పిల్లలు ఉంటారు, ఒక కాపాయిన పిల్లలు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, దళితులు ఉంటాడు, ముస్లిం ఉంటాడు. పేదలే సార్, పేదలే. పేదల పిల్లలకి మీరు చేయాల్సింది నాణ్యమైన విద్య ప్రొవైడ్ చేయాలి, హాస్టల్ పెట్టాలి, చైతన్య లాంటి స్కూల్కి ఇచ్చిన ఫెసిలిటీస్ పెట్టాలి, వాళ్ళని ఆ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టాలి. ఇవన్నీ చేయాలి. ప్రచారం తగ్గియాలి. మీ ప్రచారంలో ఏం జరగాలంటే, ఈ స్కూల్లో ఈ సంవత్సరం ఇది పెట్టా, సపోజ్ సో వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి సింగపూర్ లో చదువుతా ఉన్నాడు, ఇండియాలో పనిచేయరు. మరి వీళ్ళు పిల్లలన్నీ మళ్ళీ అమెరికాలో చదవాలి. మా పిల్లలు కూడా గుడ్డు తింటున్నావా, 2 గిడ్డు తింటున్నావా, దీని మీద చర్చ, దీని మీద ప్రచారం. అవమానించడం సార్, ఇది అవమానించడం. అది నేను చెప్తాను. దీన్ని తప్పుదో పట్టియడానికి, మళ్ళీ దీన్ని తప్పుదో పట్టియడానికి, సో ఈయన బ్రాహ్మణి కాబట్టి సో భావజాల బందీతో వీళ్ళు మళ్ళీ ఒక వాదం, వాళ్ళు ఒక వాదం. ఈ 2 వాదాలు దేశానికి అత్యంత ప్రమాదకరం. కలిసి సమాజానికి కలవాలంటే ఈ 2 వాదాలు కూడా తగ్గాలి. మనువాదం అనే దానికి వీళ్ళు అనాలి, వాళ్ళు వ్యతిరేక వాదంతో మాట్లాడే విధానం విమర్శించి. ఇప్పుడు చూశాను ఆయన ఏదో మాట్లాడితే ఆయన నెత్తింద కోడిగుడ్లు, ఈయన కోడిగుడ్లు పెట్టాలని 24 గంటలు మీరు ప్రచారం చేస్తా ఉంటే అది బీజేపీకి అజెండా అవుతుంది సార్. బీజేపీ లాంటి పార్టీకి వీళ్ళు చేసే భావజాల బందీలు చేసే మిస్టేక్లే బీజేపీకి ఆయుధాలు. బీజేపీని ఎవరు దేశంలో పెంచట్లేదు, ఇలాగే పెంచుతా ఉన్నారు. అది కాదు మనం మాట్లాడాల్సింది. అసలు ఆ టాపిక్ వెళ్ళకూడదు. మీరు అనేది ఒకే ఆయన మాట్లాడాడు, చాదస్తంతో ఏజ్ గురించి మాట్లాడాడు, అయిపోయింది ఒక రోజు. అదే టాపిక్ నడిపిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు గరికపాటి మాట్లాడిన దాంట్లో రెలవెన్స్ ఉన్న అంశాలు కూడా ఉండొచ్చు. అవేంటని అవేమన్నా అనిపించిందా మీకు? అంటే ఆయనకు చాదస్తం ఉండొచ్చు, దాంట్లో ఆయన మాట్లాడినట్లు రెలవెన్స్. మీరు ఆయన ఒకసారి సార్ ఆయన్ని మీరు చూడండి, ఆయన మన హిందూ వ్యవస్థ మీద కూడా చాలా మాట్లాడారు. ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే ఇన్ జనరల్ గా. సో నేను అంటా ఉంది అంటే ఆయన గురించి మీరు చెప్పాలంటే నేను అనుకుంటుంది ఒక వ్యక్తి తాలూకు నేచర్ చూడండి, అది నేను అంటుంది. ఆయన ఏదైనా అలాగే మాట్లాడుతా ఉన్నారు. అది ఆ ఇష్యూస్ లో సేమ్ రిలీజన్ సేమ్ మీద మాట్లాడినప్పుడు టాపిక్ రాలా. ఈ ఇష్యూ వచ్చాకి పేదలు వీళ్ళు అనగానే వీళ్ళు అదర్ దాన్ ఆ జోన్ వచ్చినప్పుడు చర్చ వచ్చింది. అది నేను చెప్పదలుచుకుంటుంది. అది ఆయన నిరంతరం అయ్యే మాట్లాడుతా ఉండే. ఇక్కడ కాంట్రవర్సీ రావడానికి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బాక్స్ కాబట్టి. నిజానికి ఇంకో విషయం మీ దృష్టికి తెస్తారు. ఆయన ఒక సంస్కృత కాలేజ్ కూడా మెయింటైన్ చేశారు, ఆయన సొంతంగా నిర్వహించారు. ఆయనకి బోధనలో ఈ కాలేజీ నిర్వహణలో కూడా అనుభవం ఉంది. అంటే మీకు ఐడియా ఉందో లేదో, అంటే అది ఆయన నడపలేక వదిలేశానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఈ సాధక బాధకాలు ఇప్పుడు నేను అంటా ఉంది ఏంటంటే, ఒక టాపిక్, ఒక అంశాన్ని 360 కోణంలో చూడటం ఒక విధానం, ఒక అంశంలో 3 ముక్కలు పట్టుకొని డిస్కస్ చేయటం ఒక విధానం. 360 కోణంలో చూసినప్పుడు ఆయన మాట్లాడింది ఈయన ఆదర్శము, ఈయన డిస్కషను అంత వదిలేయాలి. దాని నుంచి తీసుకొచ్చి మొత్తం రిలీజియస్ యాంగిల్ తీసుకురావటం, ఈయన అలా కాబట్టి, ఈయన అందుకు కాబట్టి, ఇందుకు కాబట్టి, ఇవన్నీ డిస్కషన్
రెండు వైపులా ఈ డిస్కషన్ డిబేట్ సమాజానికి మంచిది కాదు. అంటే ఇప్పుడు ఏదైనా గరికపాటి కామెంట్స్ అనేవి ఒక బ్రాడర్ రివ్యూకి, ఒక బ్రాడర్ చర్చకి దారితీసింది అంటారా? అంటే ఆయన పాపం ఆయన కూడా స్పాంటేనియస్ గా మాట్లాడే ఉంటాడు, కానీ ఆయన కూడా ఏమి వేరే ఇదే ఉంటది, ఆయన పొలిటీషియన్ కాదు కదా. సో ఇప్పుడు ఆయన మీరు స్పీచ్ చాలా చూడండి, చాలా ఒక్కోసారి లేడీస్ మీద కూడా మాట్లాడుతూ ఉంటాడు, హస్బెండ్ వైఫ్ మీద మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫ్లోలో ఇది కూడా వచ్చేసింది. అది మనం చూడాలి. నేను అంటుంది అది ఇంటెన్సిటీ చూడాలి. ఆయనకి ఏమైనా మోటివ్ ఉందా? మరి అలా ఉంటే ఆయన భావజాలం మీరు చూస్తే అభ్యుదయ భావజాలు ఎందుకు వస్తాయి? ఆయన కూడా చెప్పొచ్చు కదా, మేము ఎలా, మేమే ఇది 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 అని మాట్లాడచ్చు కదా. ఆయన కూడా వివక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే ఆయనకి ఒక ట్యాగ్ ఫలానా బ్రాహ్మణేతను కాబట్టి ఆయన మనుధర్మం, మనువాది, అందువల్ల ఆయన మాట్లాడింది గుడ్డు మీద మాట్లాడాడు అంటే లోపల మీద దాడి మొత్తం చర్చ తీసి. బట్ ఇక్కడ నేనేమంటానంటే ఆ చర్చ రావడం వల్లనే మాలాంటి వాళ్ళకి ఆ చర్చిని తీసుకెళ్లి, అరే నాయన ఈ చర్చ కాదు, వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు లిటిగేషన్ పెంచే చర్చ చేయండి అని మాలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ చర్చ తేవడం మంచిదే అనేది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటే, భావజాల బందీ నుంచి ప్రజలు బయటపడితే తప్ప ఈ రాజకీయ పార్టీలకి ఆహారం తగ్గదనేది చెప్పదలుచుకున్నా. ఇది చేయగానే వాళ్ళు మళ్ళీ మొత్తం ఒక గ్రూప్ అంతా ఆర్ఎస్ఎస్ ఆ గ్రూప్ అంతా మొదలుపెట్టి వాళ్ళు వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో అవన్నీ చర్చ జరిగేసినప్పుడు ఏంటంటే హ్యాపీగా బతికే పరిస్థితి వస్తుంది. ఈ ఎవరైతే రెగ్యులర్ పాలిటిక్స్ ఉన్నాయి, కరప్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, కులాలు మతాలు ఆడుకోవాలనుకున్న పాలిటిక్స్ కి మంచి మ్యాచ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్చని మనం ఎంకరేజ్ చేయడం కన్నా కూడా భావజాల బందీ నుంచి బయటకు వచ్చి ఈ చర్చని కొంచెం లోతుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, ముఖ్యంగా దీని మీద విద్యా వ్యవస్థ మీద ఎక్కువగా గవర్నమెంట్ విద్య బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, పేదోడికి హక్కుగా విద్యను ఉండాలి కానీ వాళ్ళు ఇలా ఉండకూడదనే తత్వం ఉన్న వ్యక్తిగా తెలియజేస్తున్నారు సార్. మీకు ఫైనల్ గా ఒక విషయం మీ దృష్టి తెస్తారండి, దాని మీద మీరు కామెంట్ చేయండి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. కానీ అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చేశాను దీనికి ముందు దాని మీద. ఇప్పుడు ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాత్రమే తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నాడు. అంటే మొత్తం వాళ్ళు సర్వే చేశారు, మొత్తం స్టేట్ వైడ్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు సర్వే చేశారు. ఎవరెవరు ఏ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు. అంటే ఇప్పుడు నిజానికి ఒక సక్సెస్ఫుల్ మోడల్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ తర్వాత పంజాబ్లో సక్సెస్ఫుల్గా అమలు జరిపినప్పటికి కూడా ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ఎమ్మెల్యే కూడా తన పిల్లల్ని పంపించే పరిస్థితి కనపట్లేదు. అసలు అట్లాంటి రోజులు మనం చూడగలం అంటారా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మనం చెప్పేది వేరు, మనం ఆచరించేది చాలా యాక్చువల్గా మీకు చెప్పాలి. గవర్నమెంట్ విద్య మనం కానీ చూస్తే మనం ఫెసిలిటీస్ పెట్టి అన్నీ చేసినా కూడా ప్రైవేట్ విద్యతో పోటీ పడకుండా గవర్నమెంట్ లో లేదంటే అక్కడ కొంత బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ కాబట్టి మనం ఎలా వెళ్తే అనేది ఒకవైపు నడుస్తూ ఉంది. రెండోది వచ్చాక ఏంటంటే పోటీలో మన పిల్లోడు వెనకబడకూడదు అనే పేరెంట్ గా రాజకీయంగా మనం చేయాలనుకున్నా పేరెంట్కి వెనకబడకూడదు అన్న దాంతో ప్రైవేట్కి వెళ్ళే విధానం. అంటే అది కూడా ఇంకా పోవాలి, అది కూడా నేను పోవాలి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఎఫిషియన్సీ సిస్టమ్ పెరగాలి గవర్నమెంట్ స్కూళ్ళలో. మనం సదుపాయాలు ప్రొవైడ్ చేయడమే కాదు, గవర్నమెంట్ సదుపాయాలు ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, కరికులం డెవలప్ చేస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రైవేట్ తాలూకా స్కూల్లో ఉద్యోగి ఎలా అయితే పిల్లవాడి రిజల్ట్ పిల్లవాడి పెర్ఫార్మెన్స్ మీదనే ఆధారపడే విధంగా ఉంటుందో ఆ సిస్టమ్ రావాలి. అది ఇంకా మీకు తెలుసు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ లో మనం ఎంత వర్కౌట్ చేసి ఎన్ని చేసినా ఎగ్జిక్యూషన్ లో లోపాలు ఉన్నప్పుడు రియల్ గా ఇంకా అది ఇంప్రూవ్ కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అది జరిగిన రోజు మీరు అన్నట్టు అందరు ఎమ్మెల్యేలు అందరు ఎంపీ పిల్లలు కూడా స్కూల్లో చదివే పరిస్థితి వస్తూ ఉంది. దానికి ఇంకా స్టేట్ లెవెల్ రిఫార్మ్స్ కాదు కదా, అది సెంట్రల్ లెవెల్ రిఫార్మ్స్ అంటే సర్వీస్ రూల్స్ మారాలి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ ఉద్యోగి ఇద్దరు కూడా ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీగా పనిచేసే వ్యవస్థ రావాలి. ఆ పరిస్థితి వచ్చిన రోజు మీరు అనుకున్నట్టు ప్రభుత్వం ప్రైవేట్ అనే తేడా లేకుండా పోటీ పడి ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు అన్న కళ నెరవేరుతుంది.
అది లాంగ్ ప్రాసెస్, ఒక రోజులో అవుద్దని అంటే ఎవరు కూడా చెప్పు, అది గవర్నమెంట్ కూడా ఆ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ టీచర్లుగా సెలెక్ట్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా మెరిట్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. నిజానికి అక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు దొరకని వాళ్ళే ప్రైవేట్లో పనిచేస్తూ ఉంటారు. కానీ స్కిల్స్ పరంగా ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది? ఎందుకు సో గవర్నమెంట్లో ఇక్కడ అంటే గవర్నమెంట్లో వాళ్ళ బాధ్యత రహితంగా అంత జీతాలు తీసుకుని బిహేవ్ చేయటం అంటారా? లేకపోతే వాళ్ళకి స్కిల్స్ అందుకునే పరిస్థితి లేకపోవటం? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా రన్ ఆఫ్ ద మిల్ వ్యవస్థలో పనిచేశారు. బయట పనిచేసేవాడు ఉద్యోగం పోద్దనే భయం ఉంటుంది, వాళ్ళకంటే ఆ భయం లేదు. అందుకని అంటారా? దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకంటే సో అంతిమంగా టీచర్లకు నైపుణ్యం పెరగందే, వాళ్ళకి బాధ్యత పెరగందే, మీకు ఎన్ని కోడిగుడ్లు చర్చలు చేసినా సరే వాళ్ళకి చదువు రాదు. నిజానికి ఆయన ఆ విషయం కూడా మాట్లాడాడు, గరికపాటి గారు. ఇప్పుడు నేను చెప్తాను కూడా అదే సార్. ప్రైవేట్ సంస్థకి పబ్లిక్ డిఫరెన్స్ ఏంటంటే, నేను ప్రైవేట్ లో పనిచేశాను. నా ప్రమోషన్ రావాలన్నా, నా గ్రోత్ ఉండాలన్నా కంపెనీ ఏం చూస్తుందంటే నాకు ఇచ్చే దాంట్లో నేను ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా పనిచేస్తాను, వాలంటరీగా అది కూడా మోటివేట్ అయ్యి చేస్తున్నాను లేదో చూస్తుంది. ఒకవేళ చేయకపోతే నా ప్లేస్ ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి ఉంది ప్రైవేట్ వాటిలో. బట్ గవర్నమెంట్ లో అది లేదు. మనం చేసినా చేయకపోయినా, అతను ఒకవేళ చేయకపోయినా ఒక గ్రోత్ ఆగుతుందేమో కానీ జాబ్ సెక్యూరిటీ అయితే ఉండాలి. అంటే ఇవన్నీ చర్చ జరగాలి. ఇదంతా పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అనేది ఇండియాలో పూర్ గా ఉంది, దాన్నే నేను చెప్పదలుచుకున్నాను. అదే అవుట్ సైడ్ కంట్రీలో గవర్నమెంట్ ఉద్యోగమైనా ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ మెయింటైన్ చేసి దాన్ని బట్టే ప్రమోషన్, దాన్ని బట్టే అన్ని ఉండే విధానం ఉన్నప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారు. ఇక్కడ రెండోది, గవర్నమెంట్ సిస్టమ్ లో పని చేసినా చేయకపోయినా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే వస్తున్నాయి వాళ్ళ ప్రమోషన్లు. స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వాలి, ప్రిన్సిపల్ అవ్వాలంటే ఈయన కష్టపడి ఈయన రిజల్ట్ తీసుకొచ్చి మొత్తం చేస్తే ఆ పోస్ట్ రావట్లేదు. ఈయన ఫలానా పార్టీకి సంబంధించినయనో, లేదా ఈ పార్టీకి సంబంధించినయనో, లేదా లాబింగ్ ద్వారా వచ్చేసినప్పుడు ఒక నిర్లిప్తత వస్తుంది పనిచేయాలనుకున్నాడు కూడా. గవర్నమెంట్ ఉద్యోగులేమి వాళ్ళేమి చేయకూడదు అని ఉండదు. మనం చేసినా చేయకపోయినా మన దాంట్లో సాగుతుంది. మనం ఎంత చేసినా గొర్రెకి ఎంత తోక ఇంత ఉన్నట్లు మనం అలాగే ఉన్నాం అన్నప్పుడు వాళ్ళు చేసినా చేయకపోయిన పరిస్థితి అలా కాకుండా నేను కష్టపడితే ప్రిన్సిపల్ అయితే, కష్టపడితే వీసీ అవుతాను, నేను రీసెర్చ్ చేసి వర్కౌట్ చేసి అవుతానని సిస్టమ్ చేసేది ఎప్పుడంటే పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నప్పుడు. పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలన్నప్పుడు క్లీన్ పాలిటిక్స్ రావాలి. అది జరిగిన రోజు ఇవన్నీ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ సెట్ చేయడం మనకు పెద్ద కష్టమేం కాదు. అసలు దారుణంగా గవర్నమెంట్ అకౌంటింగ్ సిస్టమ్ డబుల్ ఎంట్రీ సిస్టమే లేదు. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ చాలా హై అండ్ వర్డ్స్. అదే చార్ట్ అకౌంటెంట్ భాషలో నేను చెప్పాలంటే చాలా ఎక్కడో మనం హిమాలయాల పక్కన ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ పర్ఫార్మెన్స్ సిస్టమ్ ఉంటే ఎక్కడో కింద గ్రౌండ్ లో గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయనే సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థల్ని కావాలని అక్కడ ఉంచుతున్నారు. అదర్వైజ్ ఎఫిషియన్సీ ఉండి టాలెంట్ ఉండి పైన వాళ్ళు ఉంటే వాళ్ళు మనం చెప్పింది నిందరు కదా, రాజకీయ పార్టీలు చెప్పింది నిందరు కదా. ఇదే ప్రాబ్లం. మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టడానికి, వ్యవస్థలో నిర్లిప్తకు రావడానికి, ప్రతి వ్యవస్థ ఇన్ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఒకే ఒక్క కారణం అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ వ్యవస్థ. అదే క్యాన్సర్ దేశానికి. అది పోయిన రోజు అది వర్కౌట్ అయ్యి మొత్తం మాలాంటి వాళ్ళు స్పెక్ట్రమ్ లోకి వచ్చిన రోజు సో అన్ని దాని అంతటా అదే దాని పని పోలీస్ స్టేషన్ పనిచేస్తాయి, గవర్నమెంట్ స్కూల్ పనిచేస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తాయి, సర్వం మీడియా కూడా పనిచేస్తుంది. మీడియా కూడా ఏ వార్త ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వార్త ప్రాధాన్యత ఇవ్వకూడదు అర్థమవుతుంది. గరికపాటి గారి మనంగానే స్టేట్ లో ఒక బాంబు వేసినట్టు మొత్తం ఇదే డిస్కషన్, ఇదే టాపిక్ అయిపోయినప్పుడు ఏంటంటే మీడియా కూడా సెన్సేషన్ ఎంత పరిగెడుతున్న పరిస్థితి. కాబట్టి దానికి నియంత్రణ వస్తాయి, సమాజం డెవలప్ అవడానికి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి అవేలో రావాలి, అది జరగాలనేది నేను కోరుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మహేశ్వర గారు, నమస్తే. థ్యాంక్ యూ.